ఒక్క ఛాన్స్ అంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు మొత్తం తీర్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, దాష్టీకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ పోలీస్ అనే వ్యవస్థ లేకుండా సాధ్యపడతాయా? ఒక వ్యక్తి అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి వెనుక పోలీస్ అనే బలం ఉంటే తాను ఎంతటి అరాచకానికైనా తెగబడవచ్చు. అందుకనే పోలీస్ గైడ్లైన్స్ అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి, సుస్పష్టంగా ఉంటాయి. వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళు ప్రజల పక్షపాతిగా ఏ విధంగా వ్యవహరించాలి, సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క అంశం కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుందండి. ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క రాజకీయ నాయకుడు తన తాలూకా రాజకీయ ప్రాబల్యాన్ని కొనసాగించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించడానికి దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి అనేక సవాళ్లు ఉన్నాయి. వాటన్నిటి పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ సారథ్యం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కఠినంగా వ్యవహరిస్తారా, వ్యవహరించరా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ ముగ్గురికి సంబంధించి జత్వాని కేసు ఫైల్ చేసిన తరువాత ఈ రకమైన అంటే ఈ స్థాయి కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ మీద తదుపరి చర్యలు ఉంటాయా, ఉండవా అనే ఒక సందేహం నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూని పక్కన పెట్టేశారు. సో జత్వాని కేసులో పెద్దగా పురోగతిని ఆశించే పరిస్థితి అయితే ఏమీ లేదు అని పొలిటికల్ క్యాడర్తో పాటు సామాన్య ప్రజలు కూడా ఒక రకమైన అండర్స్టాండింగ్కి వచ్చేసినటువంటి సిచ్యుయేషన్. ఊహించని విధంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక్క కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద సస్పెన్షన్ వేటు పడడం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగినటువంటి సిచ్యుయేషన్. ముగ్గురు కూడా చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. వారి ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్ వారంతా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆంజనేయులు గారు కావచ్చు, కాంతిరాణ టాటా గారు కావచ్చు, ఈ కిందన మనం చూస్తున్న మోస్ట్ యూత్ ఐకాన్గా ఉండే విశాల్ గున్ని గారు కావచ్చు, ఈ ముగ్గురు సస్పెన్షన్ కావడం అనేది ఇవాళ సొసైటీ ఎలా చూడాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది.